హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక, నిహారిక. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వీడియోలో మాకు ఎల్లమ్మ తల్లి ఉంటుందండి. ఎల్లమ్మ తల్లికి సంవత్సరానికి ఒకసారి శివరాత్రికి ముందు ఒక్క పొద్దు అనేది ఉండాలి. సో దానికోసం అయితే నేను కూరలు వండుదామని చెప్పి ఇవన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నా. కాకరకాయ ఫ్రై, మిక్స్డ్ వెజిటబుల్ అంటే వంకాయ, టమాటా, ఆలుగడ్డ. సో అది ఎట్లా చేస్తా అని చూడండి. అయితే ముందుగా మా ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? అయితే ఇప్పుడైతే అది కూరలైతే వండి పెట్టుకున్నాం మొత్తము. ఇప్పుడు 5 రకాల ధాన్యాలు వేయాలి, ఇవన్నీ ధాన్యాలు. సో 5 రకాలు వేసుకోవాలి. అవైతే నేను ఉడకబెట్టుకుంటున్నా. కూరలు అయితే 2 కర్రీస్ వండి పెట్టేసిన. కాకరకాయ ఫ్రై, ఆలు, టమాటా, వంకాయ మిక్స్డ్ వండేసి చారు కూడా చేసి పెట్టేసుకున్నా. సో ఇవైతే కొంచెం ఒక అరగంట నానబెట్టిన తర్వాత ఇవైతే ఉడకబెట్టుకున్నా నేను. ఇవి కంపల్సరీ. ఉప్పు అనేది ఏం వేయకూడదు, ఓన్లీ సప్పవే పెట్టుకోవాలి దేవుడి దగ్గర. ఈ కుడుములు కూడా పెట్టాలి, 5 సప్పిడి కుడుములు. ఉప్పు వేయొద్దు, బియ్యం పిండితో చేయాలి, ఆవిరి మీద ఉడకబెట్టుకోవాలి. సో అవి కూడా అయిపోయింది. ఇప్పుడు బెల్లన్నం అవుతుంది. బెల్లన్నం కూడా దగ్గర పడుతుంది. దానికోసం అయితే ఇప్పుడు నేను బెల్లం రెడీ పెట్టుకున్నా. దీంట్లో వేద్దామని చెప్పి కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా పక్కన పెట్టుకున్నా. ఈ డ్రై ఫ్రూట్స్ కొంచెం నెయ్యి వేయించేసుకొని ఇంకా డైరెక్ట్ దాంట్లో వేసేసుకొని పాలు, బెల్లం వేసేసుకొని ఆ బెల్లన్నం కూడా వేసేసుకున్నా. సో ఇవైతే నేను అన్నీ రెడీ పెట్టుకున్నా. ఒక్కడు కూడా మర్చిపోవద్దు అని చెప్పి, అన్నీ గుర్తుండాలంటే ఒక్కొక్కటి మనకు గుర్తొచ్చినాయి అన్నీ చెప్పి అక్కడ పెట్టేసి పెట్టుకోవాలి. నేను ఏదైనా అట్లనే ఫాలో అవుతా. సో దేవుడికి సంబంధించిన అన్నీ అయితే ఇక్కడ పెట్టుకున్నా. పదండి దేవుని పూజిద్దాం. ఇట్లా గోడకు ఉంటారండి ఎల్లమ్మ తల్లి అంటే. ఇట్లా మేము ఇలా వేల్పుని ఇట్లా మేము నిలబెట్టుకుంటాము. ఇంకా ఇక్కడనైతే పసుపు నూనె పెట్టుకొని మంచిగా రౌండ్గా ఇట్లా చేసుకొని ప్రతి సంవత్సరం చేసుకుంటాం కాబట్టి అట్లనే ఉంటుంది ఈ దేవత. సో ఆ దేవతకైతే ఇప్పుడు పసుపుతోని, కుంకుమతోని ఇట్లా మంచిగా అలంకరించుకోవాలి నిండుగా. ఆ దేవతకి ఇట్లా చేస్తేనే ఇష్టము. ఫోటో అనేది ఏముండదు ఈ దేవతకి. మనకు ఒక మంచిగా పవిత్రమైన ప్లేస్లో, మంచి ప్లేస్లో ఇట్లా పెట్టుకొని నిలబెట్టుకోవాలి మనం దేవతనైతే. ఇట్లా దాని తర్వాత ఒక వేపాకులు, ఈ దేవతకి వేపాకులు పెట్టాలి ఎల్లమ్మ తల్లికి. వేపాకులు పెట్టి ఒక 2 పువ్వులు అయితే మనం ఇట్లా పెట్టుకున్నాము, ప్లేస్ లేదు కదా అని చెప్పి. సో మనం పెట్టేటివన్నీ ఇంకా మొత్తం కిందనే పెట్టుకోవాలి. అక్కడ ఏం ప్లేస్ అనేది ఉండదు కాబట్టి కిందనే మనం అలంకరించుకోవాలి. ఈ దేవత కోసం అయితే ఏమేమి చేస్తామో పూలతో పెట్టుకొని ఒక జాకెట్ బట్ట, కుడుక, పోక, ఖర్జూర పెట్టి ఆడ పెట్టుకున్నా. సో నేనైతే దేవుని పూజించుకున్న తర్వాత ఇడుపులు పూజించుకోవాలి. ఇడుపులు అంటే మన ఇంటికి ఎన్ని దర్వాజాలు ఉంటే అన్ని దర్వాజాలకు ఇట్లా పసుపు నూనెతోనైతే ఇట్లా మంచిగా ఇటొక్కటి అటొక్కటి ఇట్లా రాసుకోవాలి ఫస్ట్. ఇంక నేనైతే దేవుని పూజించుకున్నాక ఇంక మా ఆడపడుచును మా చిన్న చెల్లి అయితే ఇట్లా పూజిస్తున్నారు వాళ్ళు. ఇట్లా దర్వాజకు పూజించుకోవాలి, చేసుకోవాలండి కంపల్సరీ. ప్రతి సంవత్సరము ఒక్క పొద్దున్న లేవగానే స్నానం చేసి ఇంట్లో పూజ చేసుకొని ఇంకా ఈ దేవతకైతే మనం అలా ఇదంతా చేసుకోవాలి ప్రాసెస్. ఒకటి తర్వాత మనం ఒక్క పొద్దు ఇడవడం అయితే జరుగుతుంది. ఇంకా ఇట్లా చేసుకుంటే వీటిని ఇడుపులు అంటారు. ఇడుపులు అనేది ఇట్లా మనం ప్రతి దర్వాజకు, మన ఇంటికి ఎన్ని దర్వాజాలు ఉంటే అన్ని దర్వాజాలకు ఇట్లా మనం పూజించుకోవాలి మొత్తం క్లియర్గా. దేవతకు పసుపుతోని, కుంకుమతోని అలంకరించుకోవాలి. మళ్ళీ వేపాకులు దేవతకు. వీళ్ళైతే ఇవన్నీ చేస్తున్నారు. ఈ బొట్లన్నీ చేసిన తర్వాత ఇంకా ఒక్క పొద్దు ఉండాలి. మేము ఒక్క పొద్దున్న లేచి ఏం తినము, స్నానం చేసేసి ఇట్లా నిష్టగా చేస్తే చాలా మంచిది. ఎల్లమ్మ తల్లికి కూడా మనము ఇంత మంచిగా ఇష్టమైనట్టుగా చేస్తే మనకు దేవత కూడా అంత ఇష్టంతో మనకి ఏది అడుగుతుంది అట్లా చేస్తారు వాళ్ళు, కోరికలు అనేది నెరవేరుస్తారు. ఇంకా ఇప్పుడు పూజ రూమ్కి అయితే ఇట్లా వేపాకులతోనైతే అలంకరించినాము. పూజ రూమ్లో కూడా ఇంకా దర్వాజాలు ఎన్నిటికీ మనము బొట్లు పెడతామో అన్నిటికీ ఇట్లా వేపాకులు పెట్టుకుంటానైతే పోవాలి. సో అవన్నీ అయితే కంప్లీట్ అయిపోయినాయి అన్ని దర్వాజాలకి. మాకు మొత్తం అయితే 6 దర్వాజాలు ఉన్నాయి కింద పైన కలిపి. సో దాని తర్వాత ఈ పసుపు పూసుకోవడం అన్నట్టు కాళ్ళకు. ఒక్కొక్కరైతే ఇట్లా పసుపు పూసుకొని బొట్లు పెట్టుకొని ఒక్కొక్కరైతే రెడీ అవుతున్నారు. అందరూ ఇంతమందికి పూయాలి కదా. ఇంట్లో ఉన్న వాళ్ళందరం ఎందరు ఉంటే అందరు ఆడపిల్లలు పసుపుతోని, బొట్టుతోని అలంకరించుకుంటాం మొత్తము మంచిగా. ఇట్లా వాళ్ళ పసుపులు కూడా ప్రతి ఆచారాన్ని, ప్రతిదాన్ని మనం పాటించాలండి. ఒక్కటి కూడా వదలొద్దు అసలు. ఎంత మంచిగా మనం అన్నీ కరెక్ట్గా ఆచారాలు ఫాలో అయితే అంత మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. చేసినా కూడా మనకు ఒక తృప్తి అనిపిస్తుంది, మంచిగా చేసినాం కదా అన్నట్టు. ఇప్పుడైతే దేవుణ్ణి నేను ఇట్లా ఇవన్నీ వాళ్ళు పసుపు పూసుకునే లోపు ఇవన్నీ అలంకరించుకున్నా. నేను దేవతకు 5 పళ్ళు పెట్టుకోవాలి మనము. 5 ఇస్తారాకులు అయితే నేను ముక్కలు చేసి పెట్టుకున్నా. ఇంకా కుడుములు, అవి గుడాలు ఉంటాయి కదా, అవి సప్పిడి కుడుములు కూడా పెట్టుకున్నా. ఇప్పుడైతే దీపాలంకరణ చేస్తాను.
దీపాలంకరణ చేసుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ అంతా చేసుకోవాలి. కొబ్బరికాయ అవన్నీ రెడీగా ఉన్నాయి. ఇంకా ఊదు కూడా వేసుకుంటారు దేవతకు. ఆ ఊదు అనేది కూడా రెడీగా ఉంది పక్కన నిప్పులు. ఇంక ఇప్పుడైతే బెల్లన్నం మనం వండుకున్నాం కదా, ఆ బెల్లన్నాన్ని అయితే మనం వేసుకుందాం. ఇక్కడ 5 పళ్ళుగా పెట్టుకోవాలి దేవతకి. బెల్లం చాక కూడా చేసుకున్నామండి. బెల్లమును పెరుగు అనేది ఎంగిల్ చేయకుండా వేసుకోవాలి. దాన్ని ఒక గ్లాస్ నీళ్ళలో చేసుకొని వేసుకున్న తర్వాత కూర కూడా చూపిద్దామని చెప్పి నేను కూర కూడా తీయడం జరిగింది. కూర కూడా దేవతకి ఇట్లా చూపించాలి కదా అని. ఇంకా దాని తర్వాత మనం చేసుకున్న బెల్లం చాక అయితే ఆ బెల్లన్నం మీద పోయాలి. ఆ బెల్లన్నం మీద ఆ పళ్ళ మీద 5 మీద పోసుకోవాలి మనం. అట్లా అట్లా దేవుడికి మనము నైవేద్యం సమర్పించినట్టుగా, నైవేద్యం సమర్పణ పూర్తయినట్టు. ఇంకా దాని తర్వాత ఉదిబస్తీలు అనేది వెలిగించుకొని మనం దేవునికి చూపించుకుందాం ఒకసారి. చాలా మంచిగా అనిపిస్తుంది చేస్తే. ప్రతి సంవత్సరం శివరాత్రి ముందు చేస్తాము మేము. ఇది మంగళవారం చేస్తామండి. మంగళవారం రోజు చేసుకోవాలి. నిన్ననైతే మేము ఉన్నాము ఒక పొద్దు. ఇంక ఇట్లా మనం చూపించుకోవాలి ఉదిబస్తీలు దేవతకు. పొగ అనేది చూపించుకొని అలా పెట్టుకుందాము. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. ఇట్లా దేవుని చేస్తామని చెప్పి ఇంట్లోనే ఉంటారు అందరూ. మంచిగా దేవుణ్ణి మొక్కుకుందామని. సంవత్సరానికి ఒకసారి అయితే ఏ పండుగలు వచ్చినా మేము మొదలుపెట్టము. ప్రతిదీ ఖచ్చితంగా తూచ తప్పకుండా పెద్దవాళ్ళు మనకు అప్పచెప్పిల్లు కాబట్టి వాళ్ళే కూడా మనము తరతరాలుగా అందరు చేసుకుంటూ వచ్చే పండుగని మన తరాలను కూడా మనం చేయాలి. మన తరాల తదనంతరం కూడా వాళ్ళకి అప్పచెప్పాలి. ఇవన్నీ దేవతలు, ఉప్పలమ్మలు, సమ్మక్కలు, ఎల్లమ్మలు, అవన్నీ బోనాలు ఏ ఉన్నా కూడా మనం ఖచ్చితంగా తూచ తప్పకుండా పాటిస్తేనే మన ఇంట్లో అందరూ చల్లగా ఉంటారు. దేవుళ్ళు కూడా మనల్ని చల్లగా చూస్తారు అనేది ఒక నమ్మకం మనందరికైతే. ఇంకా దాని తర్వాత అయితే కొబ్బరికాయ అయితే కొట్టుకున్నాము. దేవతకైతే అట్లా సమర్పించుకోవాలి. అటొక్కటి ఇటొక్కటి మంచిగా పెట్టుకోవాలి. ఇంకా దాని తర్వాత ఈ కొబ్బరికాయ కార్యక్రమం దాని తర్వాత మనమైతే ఇప్పుడు దేవుడికి హారతి అనేది ఇచ్చుకోవాలి. నెక్స్ట్ హారతి కర్పూరంతో ఒక గంట కొట్టుకుంటూ హారతి ఇచ్చుకోవాలి. ఇంక అందరైతే నిలబడి చూస్తున్నారు ఈ పూజని. నేనైతే చేస్తున్నా పూజ. ఇంక ఇట్లా గంట కొట్టుకొని దేవతకైతే మనం హారతి చూపించుకుందాము. నెక్స్ట్ అయితే నిప్పులు రెడీగా ఉన్నాయి. నిప్పుల వల్ల మనము దాన్ని ఏమంటారు, ఈ దేవతకు పొగేసుకుంటాం కదా, గుగ్గుల మహిసాచితోని మనము పొగేసుకోవాలి. అట్లా అందులో అయితే ఇప్పుడు నిప్పులు అవుతున్నాయి. నిప్పులు అయిన తర్వాత మనము గుగ్గుల మహిసాచి చేసుకొని అమ్మవారికి అయితే మనము చూపించుకోవాలి. ఇట్లా పొగేయడం అంటే అమ్మవారికి చాలా ఇష్టమట. ఖచ్చితంగా మనం వేసుకోవాలి ఇవన్నీ చేసిన తర్వాత లాస్ట్లో. ఇంకా నేనైతే అది వేస్తున్నాను నిప్పులు రెడీగా ఉన్నాయని చెప్పి. ఇట్లా అది పొగ అనేది నిప్పుల మీద వేసుకొని ఇట్లా పొగ చూపించాలి అమ్మవారికి. అట్లా చూపించిన తర్వాత మనం అదొక పక్కన పెట్టుకుంటే లాస్ట్లో అది అయ్యేది కూడా మొత్తం మనం పూజ చేసిన కాడ అంతా పారుతుంటుంది. రూమ్ అంతా ఇట్లా నిండిపోతుంది ఆ వాసనతోని. చాలా బాగా అనిపిస్తుంది. సో మేమైతే ఇట్లా చేసుకున్నాము మా అమ్మవారిని, మా ఇలవేల్పు ఎల్లమ్మ తల్లి. ఇంకా అందరైతే దర్శనం చేసుకుంటున్నారు, దండం పెట్టుకుంటున్నారు. ఎవరి మనసులో వాళ్ళు మొక్కులు మొక్కుకొని మనం అమ్మవారిని కోరికలు కోరుకోవాలి. ఏముంటుందండి, అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. మనకి ఇంకేమైనా చిన్న చిన్న కోరికలు ఉంటాయి. చదువులు, ఆరోగ్యాలు, అందరు కలిసిమెలిసి ఉండడాలు, మనం ఏదైనా బిజినెస్ ఉంటే మంచిగా జరగాలి, ఏదైనా వ్యాపారం అని చెప్పి అవన్నీ కోరికలు. ముఖ్యంగానైతే మనకు ఆరోగ్యం మంచిగా ఉంటే అన్నీ ఉన్నట్టేనండి. దేవుణ్ణి మనం అదైతే తప్పకుండా కోరుకోవాలి. అందరం ఆరోగ్యంగా చల్లగా బ్రతకాలి, నుండి నూరేళ్ళు అని చెప్పి, పిల్లలు పెద్దలు అందరు బాగుండాలని చెప్పి మనం అన్ని కోరికలు కోరుకొని దేవుడికైతే ఇట్లా పూజ చేసుకోవాలి నిష్టగా. దేవుడికి ఎట్లయితే నచ్చుతుందో అట్లా చేసుకోవాలి మనము. చాలా బాగుంటుందండి. సో మేము ఇదైతే ఇట్లా చేసినాము మా పూజ. ఇట్లా దేవుని అలంకరించుకొని వేపాకులతోని పువ్వులతోని అన్ని అలంకరించుకొని, ఇంకా నేనైతే వంటలు ఏమేమి చేసినా చూపిస్తాను. బెల్లన్నం చేసిన, ఇంకా పెద్ద ఫ్యామిలీ కదండి, అన్నీ పెద్ద పెద్దగానే ఉండాలి. కూర అయితే వంకాయ, ఆలుగడ్డ, చిక్కుడుకాయ, ఇదేమో కాకరకాయ ఫ్రై. దాని తర్వాత చారు కూడా ఉంటే బాగుంటుంది అని చెప్పి చారు కూడా చేసిన. ఇంకా వేడి వేడి అన్నం అయితే ఇప్పుడే అయ్యింది. గారెలు కూడా చేసుకున్నాము, ముద్ద గారెలు జర అంచుకని చెప్పి. ఇక అన్నం వేడి వేడిది అయింది. పెరుగు
ఇంక ఇవన్నిటితోనైతే మనం భోజనం చేసుకోవాలి దేవుడి దగ్గర కూర్చొని ఇస్తారాకులో పెట్టుకొని తినాలన్నట్టు. ఇక చెల్లి అయితే మంచి ఒక ముందుగాలైతే పడి తినాలి. పడి తిని ఒక పొద్దు అనేది ఇడవాలి. ఇంక అత్తయ్యకి ఒకటి ఇచ్చినాము, మేము ముగ్గురం 3 తోడుకోడళ్ళం తిన్నాము. ఇంకా ఇంకొక ఆడపడుచుకి కూడా ఇచ్చినాము. అందరు తిన్నాము. అందరైతే అట్లా ఒక పొద్దు ఇడవడం జరిగింది. ఒకటి తర్వాత చేయాలి ఇదంతా. ఒక్క పొద్దు అనేది ఇడవాలి. సో మేమైతే దేవుని మొక్కి ఇట్లా ప్రసాదం అయితే తింటున్నాము. చాలా బాగా కుదిరింది బెల్లన్నం కూడా తింటున్నాం మేము. అందులో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. బెల్లన్నంలో వేడి వేడి అన్నంలో మేము కూడా అట్లనే నెయ్యి వేసుకొని తింటాము. చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడైతే భోజనం చేస్తున్నాము. అన్నము కూరలు మళ్ళీ కొంచెం బెల్లన్నం వేసుకొని అయితే తింటున్నాం. చారు పోసుకొని పెరుగు పెట్టుకొని అంచుకు గారెలు వేసుకొని అయితే భోజనం అయితే స్టార్ట్ చేసినాం. మీరు కూడా ఎల్లమ్మ తల్లికి దండం పెట్టుకోండి. బాయ్ బాయ్.